హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా డేస్ అయింది కదా వీడియో చేయబట్టి. సో నేనైతే ఇప్పుడు మంచి అవుట్ఫిట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. 3 కుర్తా సెట్స్ అయితే నేను తీసుకున్నాను. ఒకటైతే చున్నీ రాలేదు, ఇంకా 2 రిమైనింగ్ వచ్చేసి చున్నీ వచ్చాయి. మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేయండి. ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇదైతే నేను ఫస్ట్ కుర్తా సెట్ అనేది చూపిస్తున్నాను. ముందర హోల్ లాగా వచ్చింది. హోల్ అంటే హోల్ కాదు, వీ షేప్ లాగా వచ్చింది. అదైతే ఓపెనబుల్ అయితే కాదు. కొంచెం జూమ్ అవుట్లో చూపిస్తున్నాను నేను. చాలా బాగుంది. ఇదైతే మొత్తం మల్టీ కలరు మెటీరియల్ టైప్ వచ్చేసి రేయాన్ వచ్చింది. చాలా బాగుంది, క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీస్కి వేర్కి అయితే బాగా సెట్ అవుతుంది. మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేయండి. మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి. మీ స్కిన్ టోన్ ఏది సెట్ అవుతుందో అది చూసుకొని మరీ పర్చేజ్ చేయండి. సో ఇంకా ఇది లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేరు. దీనికైతే ఇలా 4 ఇంచెస్ దాకా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. వైట్ రెడ్ ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో బ్యాక్ సైడ్ కూడా అదే యాజ్డిక్ అదే ప్యాటర్న్ ఇచ్చాడు. కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డీప్గానే నెక్ ఇచ్చాడు. ఎవరైతే డీప్గా ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఇదైతే మరి అంత డీప్ అయితే లేదు, కొంచెం డీప్గా లైట్గా. అండ్ మీషోలో కానీ అజియోలో కానీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో ఏవైనా ట్రై చేయాలనిపిస్తే నాకైతే లింక్స్ కమెంట్ చేయండి. నేనైతే క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను, అప్పుడు మీరు చూసి పర్చేజ్ చేయండి. దీనికైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో లైనింగ్ ప్రొవైడ్ చేయకుండా ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. సో మీరైతే ఆఫీస్ వేర్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. లోపల వచ్చేసి హ్యాండ్స్ వెతుకుతున్న, హ్యాండ్స్ అయితే కనిపించలేదు. దీనికైతే హ్యాండ్స్ ఇవ్వలేదు ఫస్ట్. నేను అది మర్చిపోయాను చూడడము. సో మీకు హ్యాండ్స్ లేకుండా వేర్ చేయాలనిపిస్తే ఇది తీసుకోండి, మరీ ఇబ్బంది పడకుండా. సో హ్యాండ్స్ స్లీవ్లెస్ అలా వేసుకునే వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఇంకా హ్యాండ్స్ కావాలంటే ఇదైతే పర్చేజ్ చేయకండి. హ్యాండ్స్ అయితే లేవు. సో ఇలాంటి క్లాత్ బయట కూడా దొరకదు. బట్ రీజనబుల్ ప్రైస్ అయితే నేను చెప్తాను, చాలా రీజనబుల్ ప్రైస్. ఇదైతే ప్యాంటు విత్ కుర్తా అని ఇవ్వడము చాలా రీజనబుల్ ప్రైసు. ప్యాంట్ వచ్చేసి మనకి పటియాలా ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశాడు. మేమైతే పటియాలా ప్యాంట్ అంటారు, మీరైతే ఏమంటారో తెలియదు. కొంచెం యాజ్ యూజువల్గా మనకి ఎలాస్టిక్, వేస్ట్కి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశాడు. కిందన వచ్చేసి పటియాలాగా కొంచెము ఇచ్చాడు. నాకైతే ఇది 329 పడింది. చాలా రీజనబుల్ ప్రైస్. బయట మీరు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా ఎక్కువే పడుతుంది. సో మీరు ఇందులో పర్చేజ్ చేయడమే చాలా బెస్ట్. సో మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేయండి. దీనికైతే హ్యాండ్స్ అయితే లేవు, మరీ చెప్తున్నాను. ఇది కొంచెం స్టిచ్ చేయించుకోవాలి. నాకైతే లూజే ఉంది. నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది. వేర్ చేశాను కదా, సో మరి అయితే చాలా బాగుంది. మల్టీ కలర్ ఇచ్చాడు కదా, సో అందుకనేసి మనకు లుక్ చాలా బాగా వచ్చింది. నాకైతే దీనికి రేటింగ్ 9/10 ఇస్తాను, ఎందుకంటే 1 స్లీవ్లెస్ కోసం తీసాను. ఇంకొకటి వచ్చేసి ఇది బ్లూ కలరు, చాలా బాగుంది. ఇదైతే 10/10 ముందే చెప్తున్నాను. మెటీరియల్ టైప్ వచ్చేసి రేయన్ ఇచ్చాడు. లుక్ వైజ్ కానీ, కలర్ కానీ, చున్నీ కానీ చాలా బాగుంది. సో నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం టైట్ అనిపిస్తుంది నాకు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎమ్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇదైతే నేను ఆఫీస్ వేర్కి అనేసి తీసుకున్నాను. 3 కుర్తా సెట్స్, నేను 3 అయితే ఉంచుకుంటాను. చాలా బాగున్నాయి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 ప్రొవైడ్ చేశాడు. కిందన వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ లేస్ లాగా అయితే ఇచ్చాడు మనకి. నేనైతే అదేంటో నేను మళ్ళీ రిటర్న్ పెట్టాలనే తీసుకుంటాను, బట్ అవి అయితే రిటర్న్ పెట్టాను, ఎందుకంటే అంత మంచి క్వాలిటీగా ఉన్నాయి. సో నేనైతే ట్రూగానే చెప్తున్నానండి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ముందర వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాడు, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు. చాలా బాగుంది. ఇదైతే లుక్ వైజ్ నా స్కిన్ టోన్కి అయితే చాలా బాగా సెట్ అయింది. నేనైతే మ్యాక్సిమం తీసుకునేటప్పుడు నా స్కిన్ ఉందా లేదా అని ముందు తీసుకుంటాను. మరి తీసుకున్నాక బాధపడడం కంటే తీసుకోకముందే మనం చూసి తీసుకోవడం చాలా బెస్ట్. ఆన్లైన్ అయితే సరిపోద్ది, బట్ బయట అయితే మనకి మరి పోయి రిటర్న్ ఇవ్వలేము కదా, వాళ్ళు తీసుకుని కూడా తీసుకోరు. అది ఇలా మనకి చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు. అది ఫ్రంట్ పార్ట్ ఒకటే. సో నేను మొత్తం చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుంది. అవుట్ సైడ్ మళ్ళీ మనం టైట్ అనిపిస్తే మళ్ళీ పోయి మనం రిటర్న్ చేయలేము కదా, అదే ఆన్లైన్ అయితే మనం రిటర్న్ చేయొచ్చు, మనం ఉన్నన్ని రోజులు ఉంచుకొని. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇలా నెక్ దగ్గర రౌండ్ నెక్ ఇచ్చాడు. ఇదైతే మనకు డీప్ నెక్ అయితే ఇవ్వలేదండి, నార్మల్ నెక్కే, కొంచెము నెక్ దగ్గరికే వస్తుంది పైకి. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు.
బట్ ఇదైతే ట్రాన్స్పరెంట్ అయితే లేదు. సో ఇంకా యాక్సెసరీగా ఫ్యాంట్ చెప్పాల్సిన అవసరం లేదు, సేమ్ అదే కలర్ ఇచ్చాడు మనకి. ఇంకా వెస్ట్ దగ్గర వచ్చేసి మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశాడు. మొత్తం ప్లెయిన్, ఇది ఏం చూపించాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అరౌండ్ 500 అలా అనుకుంటాను. నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. లుక్ వైజ్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. కలర్ వచ్చేసి బ్లూ కలరు. 529 అరౌండ్ అలా పడింది నాకు. ఇంకా చున్నీ వచ్చేసి చాలా బాగుంది. చెప్పాను కదా 562 అలా పడింది నాకు. చున్నీ వచ్చేసి చాలా బాగా వచ్చింది. నేను వేర్ చేశాను కదా, అది కూడా పిక్ యాడ్ చేశాను చూడండి వీడియో. చున్నీ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మనకి చున్నీకి మొత్తము 4 సైడ్స్ అనేది వైట్ లేస్ ప్రొవైడ్ చేశాడు. లెంత్ కూడా అరౌండ్ 2.5 అలా ఇచ్చింటాడు. సో చాలా అంటే చాలా బాగుంది. మీరైతే పర్చేజ్ చేయండి ఏ డౌట్ లేకుండా. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ మధ్య మీషోలో కొంచెం బాగా వస్తున్నాయి క్వాలిటీ అయితే. అజియోలో కూడా వస్తున్నాయి, బట్ ఈ మధ్య అజియోలో కొంచెం మనకి కన్వీనియన్స్ ఫీజు అలా పడుతుంది. దీనికైతే ఫిట్టింగ్ కూడా బాగా ఇచ్చాడు. మధ్య అజియోలో ఎందుకో కన్వీనియన్స్ ఫీజు ఇస్తున్నాడు, ప్లాట్ఫామ్ ఫీజు ఇస్తున్నాడు. సో ఇందులో మీషోలో అయితే క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. సో మీషోలోనే నేను ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి లైట్ పీచ్ పింక్ కలరు, చాలా బాగుంది. ఇదైతే నేను వేర్ చేసిన వీడియో కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది మొత్తం లైట్ పీచ్ పింక్ కలరు. ముందర వచ్చేసి ఇలా సిల్వర్ కలరు జెర్రీతో మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇంకా యాజ్ యూజువల్గా బటన్స్ అయితే ఇచ్చాడు. మీషోలో ఏంటంటే డిసడ్వాంటేజ్, మనం బటన్స్ పోతే మళ్ళీ బటన్స్ ఎక్స్ట్రా బటన్స్ అయితే ఇవ్వరు. సో అదే అజియోలో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. చివరన ఇలా లైన్స్ లాగా మనకి ఇచ్చాడు సిల్వర్ కలర్ జెర్రీతో. నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. ఇదైతే సైజ్ నాకు ఎస్ కొంచెం లూజే అనిపిస్తుంది. సో ముందు ఆర్డర్ చేసినవి అయితే ఒకటి బ్లూ కలర్ అని చెప్పాను కదా, అదైతే కొంచెం టైట్ అనిపిస్తుంది. ఎం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్స్చేంజ్ పెట్టుకుంటాను. ఇవైతే ఎక్స్చేంజ్ కరెక్ట్ సరిపోయినాయి అన్నీ నాకు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ అదే ప్లెయిన్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మెటీరియల్ టైప్ వచ్చేసి చందేరి, చాలా బాగుంది. ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది, గుచ్చుకోలేదు మనకి. స్కిన్కి అయితే బాగా స్మూత్గానే ఉంది. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు మనకి. ఇది ప్యాంట్ అయితే ఇంక యాజ్ యూజువల్గా ప్యాంట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సేమ్ అదే ప్యాటర్నే. క్వాలిటీ కూడా బాగుంది. ఇది కొంచెం టైట్గా ఉంది ప్యాంట్ అయితే. వెస్ట్ దగ్గర టైట్ ఉంది, మొత్తం ఇంకా లూజే ఉంది. నాకు కొంచెం టైట్ ఉండడమే ఇష్టం. వెస్ట్ దగ్గర మరీ ఇవి లూజ్ అయిపోతే వేస్ట్ అయిపోతాయి. సో ఇది వచ్చేసి మనకి చున్నీ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కాస్ట్ అయితే 591 పడింది ఇది మొత్తము సెట్ వచ్చేసి. సో చున్నీకి అయితే ఇలా బుట్టల్లాగా మనకి వర్క్ అయితే ఇచ్చాడు. ఇది కూడా అరౌండ్ 2.5 ఉంటుంది. దీని అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వేర్ చేశాను కదా, చాలా బాగుంది. స్మూత్గా స్కిన్ కూడా బాగా సెట్ అయింది. 3 అయితే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్గా ఆఫీస్ వేర్కి అయితే సెట్ అవుతాయి. మనం డైలీ వేర్కైనా యూజ్ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో చిన్న చిన్న అకేషన్స్కి అయితే బాగుంటాయి. ఇంక ఈ వీడియో అంతే, బాయ్ బాయ్.